మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చూడండి ప్రియులారా, దాని తర్వాత చాలా కార్యక్రమం జరిగిపోయింది కదా. యేసుప్రభువారు అప్పగించబడ్డారు. అప్పగించబడిన తర్వాత ఏమండి తీర్పులోనికి వెళ్ళారు. పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి, అక్కడి నుంచి మళ్ళా పిలాతు దగ్గరికి. వారిద్దరు ఎవరో ఒక విధంగా వారిద్దరు శత్రువులు. పిలాతు ఏమో న్యాయాధిపతి, ఏమండి జడ్జిలు అంటాడు. హేరోదేమో ఎవరు? రాజు. యేసుప్రభువారిని తీర్పు తీర్చడానికి వారిద్దరూ కూడా శత్రువులు ఏమైపోయారండి? మిత్రులుగా అయిపోయారు. ఏమండి క్రీస్తు మన మధ్యలో ఉన్నప్పుడు, క్రీస్తు మనతో ఉన్నప్పుడు ఏమండి దేవుడు ఏం చేస్తాడు? శత్రువులను కూడా ఏం చేస్తాడు? మిత్రులుగా మార్చేస్తాడు. కాబట్టి యేసుప్రభువారు ఆయన పునరుద్ధానం ద్వారా మరణాన్ని ఏం చేశారు? ఆయన విరిచేశారు. ఏమండి సిలువలో ఆయన బలవటం ద్వారా అక్కడ పాపం, మరణం అన్నీ కూడా ఏమైపోయినాయి? అక్కడ ఓడిపోయినాయి. వాటి మీద జయం వచ్చింది. తర్వాత ఎప్పుడైతే పునరుద్ధానం జరిగిందో, ఎప్పుడైతే దేవుడు ఏమండి మృతుల్లో నుంచి, సమాధిలో నుంచి ఆయన తిరిగి లేచాడో, అక్కడ ఏమైంది? మరణపు ముళ్ళు ఏమైపోయిందండి? అక్కడ విరవబడింది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏమండి చాలా మంది మారు మనసు పొందుతారు కానీ మారు మనసును నిలబెట్టుకోలేరు. ఏమండి చాలా మంది పాత మనసులు, పాత స్వభావాలు, పాత ఆలోచనలు అన్నీ అలాగే ఉండిపోతాయి. మారు మనసు పొందటం అంటే ఏంటి ప్రియులారా? సమాధిలోకి వెళ్ళిపోయిన నీ జీవితం, ఎక్కడో అట్టడుగున ఉండిపోయిన నీ జీవితం మరలా తిరిగి ఏమవ్వాలి? పునరుద్ధానం చెందాలి. అక్కడ మరణం విరవబడాలి. ఏ మరణం? ఏమండి రెండవ మరణం. ఎప్పుడైతే నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోతావో ఆ మరణం అక్కడ ఏమవ్వాలి? ఆ మరణపు ముళ్ళు అక్కడ ఏమవ్వాలి? విరవబడాలి ప్రియులారా. కాబట్టి పునరుద్ధానం ద్వారా ఏమండి యేసుప్రభువారు మనకి ఒక శ్రేష్టమైనటువంటి దాన్ని అనుగ్రహిస్తారు. ఎవరి కోసం ఆయన ఏమనుగ్రహిస్తాడు ప్రియులారా? పేతురు గారు కొన్ని విషయాలు అక్కడ ప్రస్తావన చేశారు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తీయండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, ఏమండి అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఏమండి పునరుద్ధానము వలన జీవముతో కూడిన ఏమండి నిరీక్షణ. ఏ నిరీక్షణ అండి? లివింగ్ హోప్. జీవముతో కూడినటువంటి నిరీక్షణ. మనలో ఉన్న నిరీక్షణ ఎలా ఉండాలి? చనిపోయి ఉండాలా? ఏమండి చాలామందిలో విశ్వాసం ఉంటుంది కానీ ఎలా ఉంటుంది? చనిపోయిన స్థితిలో ఉంటుంది. చాలామందిలో నిరీక్షణ ఉంటుంది కానీ ఎలా ఉంటుంది? చనిపోయిన స్థితిలో ఉంటుంది. చాలామందిలో ప్రేమ ఉంటుంది కానీ ఎలా ఉంటుంది? చనిపోయిన స్థితిలో ఉంటుంది. ఓ పక్కన మనసు ఏదో ఒక రీతిగా పట్టించుకుందాం, ఏమైందిలే చూద్దాం అని అనిపిస్తుంది కానీ మరొక పక్కన ఏమండి అహం అడ్డు వచ్చేస్తూ ఉంటుంది. మరో పక్కన ద్వేషం అడ్డు వచ్చేస్తూ ఉంటుంది. మరో పక్కన అసూయ, ఏమండి ఈర్ష్య అడ్డు వచ్చేస్తూ ఉంటుంది మనకి. నేను చెయ్యాలా, నేను పట్టించుకోవాలా, నేను చూడాలా, నేను మాట్లాడాలా. జీవం లేదు. ఈ రోజున క్రైస్తవ్యంలో ఏమండి విశ్వాసుల్లో జీవం ఉందా? లేదు, కనబడట్లేదు ప్రియులారా. చాలామంది విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే అంతా కూడా మృతం. ఏమండి సమాధిలో పాతి పెడితే ఇక అదే కదా దాని స్థితి, దాని గతి. ఏమండి విశ్వాసం, నిరీక్షణ కూడా ఏమండి చాలామంది హృదయాల్లో కూడా అలాగే అట్టడుగున వెళ్ళిపోయి సమాధి చేయబడిపోయినాయి అంతే. నీ మనస్తత్వాలన్నీ కూడా దేవుడు నీలో పెట్టినటువంటి ఆ మనస్తత్వాలన్నీ కూడా, దేవుడు నీలో పెట్టిన ఆయన గుణాలన్నీ కూడా ఏమైపోయినాయి? సమాధి అయిపోయినాయి ప్రియులారా. అదే ఇక్కడ పేతురు భక్తుడు రాస్తా ఉన్నాడు, జీవముతో కూడిన నిరీక్షణ ప్రియులారా. చాలామందికి నిరీక్షణ లేదు. ఆయన పునరుద్ధానం ద్వారా మనకి ఏమివ్వబడింది? నిరీక్షణ ఇవ్వబడింది. నిరీక్షణ అంటే ఏమండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఏమండి నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా సరే దెర్ ఈజ్ ఒక చిన్న హోప్ ఉంటుంది, ఒక చిన్న నిరీక్షణ ఉంటుంది. ఏంటో తెలుసా? ఏవైనా సరే దేవుడు చేస్తాడు, ఏవైనా సరే దేవుడు నిలబెడతాడు, ఏవైనా సరే దేవుడు మారుస్తాడు, ఏవైనా సరే దేవుడు కాబట్టి
ఆయన ఏ క్షణమైనా ఏమైనా చేయగలుగుతాడు అనేటువంటి ఆలోచన, దాన్ని ఏమంటారు? నిరీక్షణ ప్రియులారా. అది నీలో జీవంగా ఉందా? అది సజీవంగా ఉందా నీలో? చాలామందిలో లేదు. ఊరికినే వ్యసన పడిపోతూ ఉంటారు, ఊరికినే చిరాకు పడిపోతూ ఉంటారు. ఏమండి, అందుకే వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? మీరు విసుగాక ప్రార్థన చేయండి అని ఉంది ప్రియులారా. మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి? మనకు విసుగు రాకూడదు. ఎంత చేసినా సరే ఏమండి దేవుడు ఆలకించట్లేదు, ఎంత ప్రార్థన చేసినా సరే దేవుడు నా మనవి వినట్లేదు అనేటువంటి ఒక ఏమండి నిరీక్షణ లేనిటువంటి మనస్తత్వం, ఏమండి నో హోప్ ప్రియులారా. విశ్వాసం లేని, నిరీక్షణ లేని మనస్తత్వం ఈ రోజున చాలామందిలో కనబడుతూ ఉంటుంది. తర్వాత ఏమని రాయబడి ఉంది? మనకు కలుగునట్లు. ఇక్కడ చూడండి, విలువైన మాటలు 3 రాయబడినాయి. అవేంటి అంటే, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాచ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. ఏమన్నదండి? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. అంటే ప్రియులరా, అక్షయమైనది అంటే ఏమండి? క్షయము లేనిది. అంటే అక్కడ ఏమాత్రం కూడా అపవిత్రత అనేది లేదు, అంతా కూడా ప్యూర్. అలాగే యేసు ప్రభువారు కూడా ఆయన పునరుద్ధానం ద్వారా ఏమండి ఎవరిలో అయితే నిజమైనటువంటి నిరీక్షణ ఉంటుందో, ఎవరిలో అయితే నిరీక్షణ, లివింగ్ హోప్ అనేది ఉంటుందో, జీవముతో కూడిన నిరీక్షణ అనేది ఎవరిలో అయితే ఉంటుందో ప్రియులారా, ఏమండి వారికి అక్షయమైనది దేవుడు అనుగ్రహిస్తాడు. కలుగునట్లు అని రాయబడి ఉంది. అక్కడ ఏమనుందండి? అక్షయమైనది, నిర్మలమైనది, తర్వాత వాడబారనిది. ఏమండి అక్షయమైనది అంటే ఏ మాత్రం కూడా, కొంచెం కూడా దెర్ ఇస్ నో ఇంప్యూర్, కొంచెం కూడా అపవిత్రత లేనిది, కొంచెం కూడా నాట్ 1% కూడా ఏమండి ఏ మాత్రం మలినం లేనిది ప్రియులారా. ఏమండి ఆ తర్వాత నిర్మలమైనది అన్న, నిష్కలంకమైనది అన్న ఒకటే ప్రియులారా. నిర్మలమైనదియు, తర్వాత వాడబారని అంటే పెద్ద పెద్ద మ్యూజియంస్కి వెళ్ళామనుకోండి, అక్కడ కొన్ని విలువైన వజ్రాలు కానివ్వండి, కొన్ని విలువైన వస్తువులు కానివ్వండి, ఎప్పుడో పూర్వకాలం రాజులు వేసుకున్నటువంటి ఆ నెక్లెస్, డైమండ్స్ కానివ్వండి, వాటన్నిటినీ కూడా అక్కడ పెడతారు. మ్యూజియం అంటే ఏంటి? దాన్ని ఎవరు ఏం చేయకూడదు? ముట్టకూడదు. దాన్ని ఎవరు ఏం చేయకూడదు? చూడటం వరకే మన పని. దాన్ని ముడటం కానీ, దాన్ని తీయటం కానీ, ఏమండి దాన్ని టెస్టింగ్లు చేయటం కానీ ఇలాంటివి ఏం చేయకూడదు. అంటే నాట్ టు బీ యూజ్డ్. దాని అర్థం ఏంటంటే దీన్ని ఏ కోణంలో కూడా వాడకూడదు, దాన్నే వాడబారని అనే బైబిల్ భాషలో అర్థం ప్రియులారా. ఆ వస్తువుని మనం ముట్టకూడదు, వాడకూడదు. ఎందుకంటే ముట్టడానికి, వాడటానికి మనకు అక్కడ అర్హత లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇక్కడ పేతురు భక్తుడు ఏం రాస్తున్నాడంటే, మనకి ఎలాంటి అర్హత లేదు, మనం ఈ ఫలానా విధానంలో ఉండడానికి మనకు అర్హత లేదు, ఫలానా విధానంలో జీవించడానికి మనకు అర్హత లేదు, ఫలానా వస్తువులు వాడడానికి మనకు అర్హత లేదు, మనకు ఎలాంటి అర్హత లేదు. ఆ మాటల్ని మన 3 ముక్కలు ఎలా వివరించాడంటే, ఏమండి అక్షయమైన, నిర్మలమైన, వాడబారని. ఆ 3 మాటలు కూడా ఎక్కడ అవి వర్తిస్తాయి అంటే, ఇక్కడ వర్తించవు ప్రియులారా. అవి ఈ లోకంలో వర్తించేవి కాదు. ఏమండి ఎప్పుడైతే మనం మరణించి పరలోకం వెళ్ళిపోతామో ప్రియులారా, అక్కడంతా కూడా పరిశుద్ధులకు మాత్రమే అది తగును. ఏమండి అపవాదికి సహకరించినటువంటి దూతలను కూడా పడద్రోయబడి నీ కింద, అంటే అవన్నీ కూడా క్షయమైపోయినాయి ప్రియులారా. అవన్నీ కూడా ఏమండి అపవిత్రమైపోయినాయి సహకరించినప్పుడు. వాటన్నిటిని కూడా దేవుడు కింద పడద్రోసేశాడు. అపవాది కూడా తోకతో ఏం చేశాడు? లాగేశాడు. అర్హత లేదు. ఏమండి మొదటి స్త్రీలో నుంచి వచ్చినటువంటి కన్నీరు, ఏ స్త్రీలో అయితే మొదట కన్నీరు వచ్చిందో ప్రియులారా, ఏ స్త్రీ అయితే మొదట పాపంలో పడిపోయిందో ప్రియులారా, ఏ స్త్రీ అయితే పాపానికి అలవాటు పడిపోయి, ఏ స్త్రీలో అయితే ప్రసవ వేదన ఉందో ప్రియులారా, ఏమండి పునరుద్ధానం వచ్చినప్పుడు కూడా ఎవరు వెళ్ళారండి? యేసుప్రభు దగ్గరికి స్త్రీ అని వెళ్ళింది. యేసుప్రభు పునరుద్ధానం చూడడానికి ఒక స్త్రీయే పరిగెత్తింది. ఎందుకో తెలుసా? మొదటిగా పాపం చేసింది ఎవరు? ఒక స్త్రీ. కాబట్టి మొదటిగా పునరుద్ధానం చూడాల్సింది ఎవరు? ఒక స్త్రీ. కాబట్టి అక్షయమైన స్త్రీ అపవిత్రం అయిపోయింది, పురుషుడు అపవిత్రం అయిపోయాడు, అందరూ పాపులైపోయారు. ఏమండి క్షయమైనది, అంటరాని వారు అయిపోయారు. దేవుడికి మానవుడికి ఎలాంటి ఏమండి సంబంధాలన్నీ కూడా తెగిపోయినాయి. దేని ద్వారా? పాపం ద్వారా ప్రియులారా, మలినం ద్వారా ప్రియులారా,
క్షయమైనది వచ్చేసి ఏమండి. కానీ దేవుడు ఏం చేశాడంటే తన విలువైనటువంటి ప్రేమని లోకానికి పంపించి యేసుక్రీస్తు ద్వారా ఆ క్షయత అంతటినీ కూడా తీసివేసి ఏం చేశాడండి, మానవుల్లో ఉన్న ప్రతి క్షయమైన దాన్ని దేవుడు తీసివేసి ఏమండి నిర్మలమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైనటువంటి రక్తం మన కోసం చిందించబడింది. నిర్మలమైన, నిష్కలంకమైన అనే మాటకి ఏదైనా ఒకటే అర్థం ప్రియులారా. నిష్కలంకమైనటువంటి రక్తం చిందించబడింది నీకోసం, ఇవ్వబడింది నీకోసం ప్రియులారా. వాడబారని అంటే ఆయన పునరుద్ధానంతో సాదృశ్యం ప్రియులారా. ఎవరికి పునరుద్ధానం అవసరం లేదు. నువ్వు చేసిన పాపానికి, నేను చేసిన పాపానికి మనందరం కూడా దోషులమే. ప్రతి మానవుడు కూడా దోషిగా మారిపోయాడు. కానీ అది మనకి వర్తించదు. కానీ దేవుడు మనకి ఏం చేశాడైనా సరే అది మనకి ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి అందుకే ఏమండి స్వాస్థ్యము మనకు కలుగునట్లు. స్వాస్థ్యం అంటే ఏంటి ప్రియులారా? ఆస్తి కదా. మన ఆస్తి మనకి కలుగునట్లు, మరలా తిరిగి ఏదైతే మనం కోల్పోయామో దాన్ని మరలా తిరిగి మనకి ఇచ్చినట్లు ఆయన ఏం చేశాడు? ఆయన తన విశేష కనికరమును బట్టి దేవుడు మానవుడి వైపు చూసి జాలిపడి ప్రియులారా ఏమండి ఆ కనికరానికి ఒక విశేషం ఉందంట. ఆ విశేషమైనటువంటి ప్రేమ ద్వారా, విశేషమైనటువంటి కనికరము ద్వారా ఏమండి మనలను మరలా ఏం చేశాడు దేవుడు? జన్మింపజేశాడు ప్రియులారా. తిరిగి జన్మించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మారు మనసు అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి మనం ఆత్మసిద్ధమైనటువంటి మాట గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏమండి ఈ వచనాలకి పైన కనుక వెళ్తే పేతురు భక్తుడు కూడా ఏమని రాస్తాడంటే అక్కడ 2వ వచనం చూడండి. ఆత్మ వలని ఏమండి పరిశుద్ధత పొందిన వారై విధేయులగునట్లు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరిచిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బీతునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయునది. కాబట్టి మీ కృపయే సమాధానము విస్తరిల్లును గాక. చూడండి ప్రియులారా, ఆత్మ వలన ఆయన ఏం రాశాడు? ఈ మాటలన్నిటినీ కూడా రాశాడు ప్రియులారా. ఈ రోజున మనం పునరుద్ధానాన్ని జరుపుకుంటున్నాం. అసలు ఒక మనిషిలోనికి పునరుద్ధానం ఎప్పుడు వస్తుంది? ఏమండి ఒక మనిషిలోనికి పునరుద్ధానం అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఏమండి సువార్త ద్వారానే. ఎలా వస్తుందండి? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఆఖరులో ఏమని రాయబడి ఉంది? మనలను మరలా జన్మింప చేసెను. ఆయన పునరుద్ధాన వార్త, ఆయన సిలువ వార్త మనల్ని మరలా ఏం చేసింది? జన్మింపజేసింది ప్రియులారా. 10వ వచనం నుంచి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి ప్రియులారా. మీకు కలుగు ఆ కృపని గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విశేషమైన శ్రమను గూర్చియు వాటి తరువాత కలగబో మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలమున సూచించుచున్ననో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. చూడండి ప్రియులారా, మనకి సువార్త ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ఏమవుతుంది? అక్కడ ప్రకటించబడుతుంది. ప్రకటించబడిన వారి ద్వారా ఏమవుతుందండి? తెలపబడిన ఈ సంగతులు. చూడండి ప్రియులారా, మనకి సంగతులన్నీ కూడా తెలవబడతా ఉన్నాయి. నీకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ సంగతులన్నిటినీ కూడా. ఎలా తెలియజేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీకు ఈ సంగతులన్నిటినీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమండి యోహాను సువార్త 14:26లో కూడా యేసు ప్రభువారు పలికారు. ఏమని పలికారంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. చూడండి ప్రియులారా, ఏమండి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. చూడండి ప్రియులారా,
ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడండి? బోధిస్తాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. ఏమండి, సిలువను గురించి ఆయన బోధిస్తాడు, పునరుద్ధానం గురించి ఆయన బోధిస్తాడు, ఏమండి తిరిగి లేచిన విషయాలన్నిటి గురించి ఆయన బోధిస్తూ ఉంటాడు. నేను మీకు చెప్పిన సంగతులన్నిటినీ కూడా ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. యేసుప్రభువు చెప్పిన సంగతులన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. ఏమండి, మనం కొన్నిసార్లు జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఏమని గద్దిస్తూ ఉంటుంది? నీ ప్రవర్తన సరిగా లేదు, నీ మాటలు సరిగా లేవు, నీ విధానం సరిగా లేదు. నీలో ఎప్పుడైతే దేవునాత్మ నింపుకున్నావో, నీలో ఎప్పుడైతే సువార్త నింపుకున్నావో, ఆ సువార్త పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏం చేస్తూ ఉంటుంది? అది నీకు బోధిస్తా నిన్ను హెచ్చరిస్తా, ఏమంటే నీ పరిస్థితులన్నింటినీ కూడా సరి చేస్తూ ఉంటుంది ప్రియులారా. మనుషులు ఈ రోజున ఆత్మ నింపుకుంటున్నారా ప్రియులారా? ఏమండి, పేతురు భక్తుడు ఏమని రాశాడు? ఎవరైతే పరిశుద్ధాత్మ వలన మీకు బోధిస్తారో, ఈ సంగతులన్నీ ఎవరైతే మీకు చెప్తారో, వారందరూ కూడా ఒక దినాన్న సాక్ష్యం ఇస్తారు మీ గురించి. వారందరూ కూడా ఒక దినాన్న మీ గురించి చెప్తారు. అక్కడ ఏమండి, ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి ప్రియులారా. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన. చూడండి ప్రియులారా, దేవుడు ఈ రోజున ఎందుకని దేవుడు సేవకులను నియమించుకున్నాడంటే పరిచర్య ద్వారా ఆయన సువార్తని మీకు ప్రకటించడానికే ప్రియులారా. సువార్త ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే దేవునాత్మ ఉందో అక్కడ సువార్త ఉంటుంది ప్రియులారా. దేవునాత్మ లేని చోట సువార్త ఉండదు. దేవునాత్మ లేని చోట ఏముంటుంది? రకరకాలైనటువంటి బోధలు ఉంటాయి, కల్పనా కథలు అక్కడ ఉంటాయి. దేవునాత్మ లేని చోట ఏమండి, అందుకే స్పర్జన్ గారు కూడా ఏమని పలికారంటే, దెర్ విల్ బి ఏ మోడర్న్ థియాలజీ వెన్ ద డెవిల్ ఇన్స్పైర్స్ ద చర్చ్, దెర్ విల్ బి ఏ మోడర్న్ థియాలజీ అని పలికాడు ప్రియులారా. సువార్త మనిషిని మేల్కొల్పుతూ ఉంటుంది. సువార్త ప్రతి మనిషిని కూడా పాపం నుంచి విడిపిస్తుంది ప్రియులారా. సువార్త నేను మరలా తిరిగి జన్మింపజేస్తుంది. ఎందుకంటే నీకు అక్షయమైన, వాడబారని, నిర్మలమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడం కోసం. కానీ అపవాదికి నువ్వు అక్షయమైనటువంటి విధంగా మార్చబడటం ఇష్టం లేదు. అపవాదికి నీలోనికి సువార్త రావడం ఇష్టం లేదు. పేతురు భక్తుడు అందుకే ఇక్కడ పైన ఏమని రాశాడంటే 11వ వచనాన్ని చూడండి. ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటిని తరువాత కలగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమో ఎట్టి కాలమునో సూచించుచున్నో దానిని విచారించి పరిశోధించిరి. దాన్ని చూడండి ప్రియులారా, ఇక్కడ భక్తుడు ఏమని రాస్తున్నాడంటే వేటి గురించి బోధిస్తుందో వాటన్నిటినీ కూడా ఏమండి, క్రీస్తు ఆత్మని కానివ్వండి, ప్రవక్తల యొక్క వాక్యాలు కానివ్వండి, రక్షణ గురించి కానివ్వండి, ఏమండి వాటన్నిటినీ కూడా పరిశోధించి ఏం చేశారంట? వారందరూ కూడా, భక్తులైన వారందరూ కూడా ఏం చేశారండి? పరిశోధించి వారు ఈ మాటని పలికారు. ఏమని? పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటించబడుతుంది అనేటువంటి మాట. ఏమండి, మనుషులకి ఏ రోజున పరిశోధన ఉందా? చాలామంది బైబిల్ అంతా నేర్చుకుంటారు కానీ తిరిగి జన్మించిన అనుభవం వారిలో ఉండదు. మనుషుల్లో ఈ రోజున మారు మనసు కనబడుతుందా అండి? మారు మనసు కనబడతలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే నిర్జీవమే. సువార్త నేను వెలిగిస్తుంది కానీ మనుషులు ఏ రోజున వెలుగులోనికి రాలేకపోతూ ఉన్నారు. ఏమండి, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయాన్ని చూడండి. యేసు ప్రభువారు ఆయన తిరిగి జన్మించిన తర్వాత దాదాపుగా 40 రోజుల పాటు ఆయన ఈ లోకంలో ఉండి మొదటిగా ఆయన పలికిన మాటలు ఇక్కడ ఉంటాయి ప్రియులారా. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరా. నేను పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడం అంటే ఏంటి ప్రియులారా? తిరిగి జన్మించడం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం బోధిస్తాడు? మనకి సువార్త బోధిస్తాడు. ఆ సువార్త ద్వారా మనం ఏం చేస్తాం? తిరిగి మనం జన్మిస్తాం ప్రియులారా. మనలోనికి మారు మనసు అనుభవం అనేది వస్తుంది, మనలోనికి రక్షణ అనుభవం అనేది వస్తుంది. ఏమండి, 2:38 ఏమని రాయబడిందో చూడండి. ఇక్కడ పేతురు గారు ఏమని పలుకుతారంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎప్పుడు వస్తుంది మనలోనికి దేవుని ఆత్మ? ఎప్పుడు వస్తుందండి? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది, ఏమండి
యేసుక్రీస్తు నామంలో బాప్తిసం గనక మనం తీసుకుంటే అప్పుడు మనకేమొస్తుంది? పరిశుద్ధాత్మను వరము మనలోనికి వస్తుంది. అంటే దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? నడిపిస్తూ ఉంటుంది ప్రియులారా. అందుకే సువార్త, అందుకే ఆయన మీలోనికి రావాలి, పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి రావాలి కాబట్టి ఆయన ఏం చేస్తాడు? సువార్త ద్వారా మిమ్మల్ని లోకమును గురించి, పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు లోకాన్ని. నిన్న ఒప్పింపజేసి ఏం చేస్తాడు? నీలో ఉన్నటువంటి ప్రతి క్షయతనంతటినీ కూడా, అపవిత్రతంతటినీ కూడా దాన్ని తొలగించి నీ నోటి ద్వారా ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో అదంతా కూడా పాప క్షమాపణ జరిగినప్పుడు అప్పుడు నువ్వు ఆత్మలో ఏం చేయబడ్డావు? యోహాను, యేసుప్రవరు పలికిన మాట, యోహాను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చాడేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చేస్తాడు? ఆ దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, ఏ క్షణమైతే పాప క్షమాపణ జరిగిందో ఆ క్షణాన మనం ఏం చేయబడతాం? పరిశుద్ధాత్మలో మనం బాప్తిసాన్ని పొందుకోగలుగుతాం ప్రియులారా. అదే అపోస్తుల కార్యాలు 5:31 కూడా ఏమని రాయబడిందో చూడండి. ఇశ్రాయేలునకు మారు మనసు పాప క్షమాపణ దయచేయుడకై దేవుడైనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యములమై ఉన్నామని చెప్పిరి. చూడండి ప్రియులారా, మనలోనికి ఎప్పుడైతే సువార్త వచ్చిందో ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి ఏమై ఉంటాడు? సాక్ష్యమై ఉంటాడు ప్రియులారా. ఇక్కడ మనం ఈ రోజున నేను మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, మనం మారు మనసు పొందినప్పుడు, పునరుద్ధానం మనలో జరిగినప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడండి? అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే మొదటిగా మనం తిరిగి జన్మించాలి. మారు మనసు అనుభవం అనేది మనం పొందాలి. ఆ మారు మనసు అనే అనుభవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సువార్త ద్వారా మనకు వస్తుంది. పేతురు రాసిన భక్తుడు ఆ సువార్త అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకేమొస్తుంది? మొదటిగా సువార్త వస్తుంది. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అపోస్తల కార్యాల్లో యేసుప్రవరు పలికినట్లు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందాలి. అంటే అది కూడా మారు మనసే పొందాలి. మూడవదిగా మనం ఇక్కడ చదువుకున్నది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో ప్రియులారా, నీకెవరు సాక్షిగా ఉంటారు? చెప్పండి, ఎవరు సాక్షిగా ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడే నీకు సాక్షిగా ఉంటాడు. కాబట్టి ఆ సాక్ష్యాన్ని గనక మనం సంపాదించుకోలేకపోతే, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ప్రియులారా, మనుషులు ఈ రోజున రహస్యంగా చేసే పాపాలు ఎన్నో ఉన్నాయి. ఎవరో లేనప్పుడు నువ్వు ఒంటరిగా చేసే కార్యాలు ఎలా ఉన్నాయి? అవి మారు మనసుకు తగిన ఫలాలు కాదు కదా. నువ్వు సూటిగా పాపం చేయకపోయినా మనుషులు ఈ రోజున బాహాటంగా అయినా పాపం చేస్తారు, రహస్యంగా అయినా పాపం చేస్తారు. ఎలా పడితే అలా జీవించే మనుషులు ఉంటారు ప్రియులారా. నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా, నేను సమాధానం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. జాగ్రత్త, ఒక దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాక్ష్యం ఇవ్వాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఏమని రాయబడి ఉంది ప్రియులారా? ఆత్మ తానే మనతో కూడా ఉండి ఏం చేస్తూ ఉంది? సాక్ష్యం ఇస్తూ ఉంది. మనం దాని గురించి ధ్యానం చేసుకున్నాం కొన్ని వారాల క్రితం ప్రియులారా. దేవుని ఆత్మ మనకి సాక్ష్యం ఇస్తుంది. తండ్రి, ఈ వ్యక్తిలో ఉండి నేను పాపాన్ని ఒప్పింపజేశాను. తండ్రి, ఈ వ్యక్తిలో ఉండి లోకాన్ని ఒప్పింపజేశాను. తండ్రి, ఈ వ్యక్తి నా దగ్గర నేను వచ్చినప్పుడు తన హృదయాన్ని అంతటినీ కూడా, సువార్త విన్నప్పుడు అంతటినీ కూడా సరి చేసుకున్నాడు. ఆ సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోగలవా? ఆ సాక్ష్యాన్ని కనుక నువ్వు సంపాదించుకోలేకపోతే ప్రియులారా, దురాత్మ కూడా నీకు సాక్ష్యం వస్తుంది ఒక దినాన్న. ఒప్పుకోలేదు ఈ వ్యక్తి సరి చేసుకోలేదు, ఈ వ్యక్తి మారు మనసు పొందలేదు, ఎందుకని? నేను నరకానికి తీసుకెళ్ళిపోవడానికి. తండ్రి చిత్తం ప్రకారం ఎవరైతే మారు మనసు పొందుతారో, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఏమని రాయబడి ఉంది? అందరూ పరలోకంలో ప్రవేశించారు. యేసుప్రభువు పలికిన మాట, అందరూ పరలోకంలో ప్రవేశించరు. ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం జీవిస్తారో వారు మాత్రం ఏం చేస్తారు? తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తారు ప్రియులారా. మనుషులు ఈ రోజున ఎవరికి ఇష్టమైన మార్గం వాళ్ళు వెళ్ళిపోవటమే ప్రియులారా. మనుషులు ఈ రోజున బాహాటంగా సిలువ వేసేటువంటి మనుషులు కనబడుతూ ఉన్నారు ఈ దినాల్లో. కాబట్టి నువ్వు కూడా బాహాటంగా యేసుని సిలువేస్తూ ఉన్నావా? లేదంటే సిలువ మీద నీ హృదయాన్ని, నీ పరిస్థితుల్ని, పాపాలంతటినీ కూడా ఒప్పుకుంటున్నావా? అందుకే స్పర్జన్ గారు కూడా ఏం పలికారంటే, టు ప్రీచ్ క్రైస్ట్ వితౌట్ ద క్రాస్
సిలువ లేకుండా కనుక బోధిస్తే ఈజ్ టు బ్యాట్రే హిమ్ విత్ ఎ కిస్ అని పలికాడు ప్రియులారా. ముద్దు పెట్టి క్రీస్తుని అప్పగిస్తూ ఉన్నారు. ఏమండి, సిలువ లేకుండా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, సిలువ లేకుండా ఎవరైతే బ్రతుకుతున్నారో, సిలువ లేకుండా ఎవరైతే క్రైస్తవ్యంలో ఉన్నామని అనుకుంటున్నారో ప్రియులారా, నువ్వు కూడా యేసు క్రీస్తుని ముద్దు పెట్టి ఏం చేస్తున్నావు చెప్పండి? యోధ ఇస్కరియోతులాగా నువ్వు కూడా అప్పగిస్తున్నావు. డోంట్ ఫర్గెట్ ఇట్. దాన్ని మర్చిపోమాక ప్రియులారా. మనుషులు ఈ రోజున అపార్థం ఎక్కువైపోతూ ఉంది. ఎందుకంటే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే నామకార్థం మేము చేసేదే రైట్, మేము వెళ్ళేదే రైట్ ప్రియులారా. లేదు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి స్వపరీక్ష చేసుకో. సెలవు దగ్గర ఉండి దేవుడు ప్రతి పాప నిమిత్తం ఎలా చనిపోయాడు దాని అంతటినీ స్వపరీక్ష చేసుకో. క్రీస్తు దగ్గరికి రా. మనుషుల దగ్గరికి వెళ్తే నీ జీవితం పతనం అయిపోద్ది. మనుషుల వైపు చూస్తే నీ ఆత్మీయత అక్కడే పడిపోద్ది ప్రియులారా. యేసు వైపు ఎప్పుడైతే మనం చూసామో, క్రీస్తు వైపు ఎప్పుడైతే మనం చూసామో, శిలువ వైపు ఎప్పుడైతే మనం చూసామో ప్రియులారా, అక్కడ మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. అక్కడ మనకి మారు మనసు దొరుకుతుంది. అక్కడ మన హృదయం కడగబడుతుంది. అక్కడ మన జీవితం అంతా కూడా, ప్రతి మలినం అంతా కూడా మనలో నుంచి తీసివేయబడి ఏమవుతుంది? మనం శుద్ధులంగా, పరిశుద్ధులంగా, నిష్కలంకులంగా మనం మార్చబడతాం ప్రియులారా. మహారాష్ట్రలో టీనేజ్లో ఉన్నటువంటి ఒక యవనస్తుడు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయిపోయి పడిపోయాడు. ఆ రోడ్డు అక్కడ గుంటలు ఉంటాయి కదా, అక్కడక్కడ రోడ్డు గుంటలో యాక్సిడెంట్ అయిపోయి పడిపోతే ప్రియులారా, తలకి పెద్ద గాయం తగిలి ఏమైపోయాడంటే అక్కడికక్కడే పడి చనిపోయాడు. అయితే ఆ తండ్రి చాలా దుఃఖపడ్డాడు. దుఃఖపడి ఏం చేశాడంటే ప్రియులారా, ప్రతిరోజు కూడా ఆ బండి వెళ్ళేటువంటి దారులు ఎక్కడెక్కడైతే ఆ ప్యాచ్ వర్క్లు ఉన్నాయో అక్కడ అంతటినీ కూడా తీసుకెళ్ళి తన సొంత డబ్బుని ఖర్చు పెట్టి ఆ తారుని, ఆ ఇసుకని అంతటినీ కూడా తీసుకెళ్ళి ఆ గుంటలన్నిటినీ కూడా పూడ్చేవాడంట. అలా పూడుస్తా కొన్ని సంవత్సరాల పాటు అతని ఏరియాలో ఉన్న గుంటలన్నిటినీ కూడా పూడ్చాడంట అతను తండ్రి. ఎందుకని పూడుస్తూ ఉన్నాడు ఆ గుంటలన్నీ కూడా? నా కుమారుడు ఆ గుంటలో పడి యాక్సిడెంట్లో పడి చనిపోయాడు, అలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదని చెప్పి అతను ఏం చేసేవాడండి? ఆ గుంటలన్నిటినీ కూడా పూడ్చాడు ప్రియులారా. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా అదే పని చేశాడు. హృదయాలన్నిటిలో కూడా కలవరం ప్రియులారా. ఈ రోజున పునరుద్ధానం ఉన్నటువంటి హృదయంలో కలవరం ఉండదు. సువార్త ఉన్న హృదయంలో కలవరం ఉండదు. ఎన్ని గుంటలు ఏర్పడిపోయినాయి, ఎన్ని సమాధులు ఏర్పడిపోయినాయి ప్రియులారా మనుషుల్లో ఈ దినాన. ఆ గుంటలన్నిటినీ కూడా పూడ్చడానికి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని పంపించాడు. సిలువలో ఆయన మరణించి సమాధిలోనికి వెళ్ళి మరణాన్ని జయించి ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రతి గుంటనే కూడా ఏం చేశాడు? ఆయన పూడ్చివేశాడు. నీలో ఉన్న ప్రతి గుంటని కూడా పూడ్చివేశాడు. నీలో ఉన్న ప్రతి లోటుని పూడ్చివేశాడు. అందుకే యోహాను భక్తుడు కూడా ఏమని పలుకుతాడంటే, ప్రతి పల్లము, ప్రతి లోయ ఏమవుతుంది? పూడ్చబడును యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రియులారా. ఆయన నీ హృదయంలోనికి కూడా వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు, ఆయన పాపం అంతా కూడా ఒప్పింపజేసినప్పుడు నీ ప్రతి గుంట, ప్రతి లోయ, ప్రతి ఇబ్బంది, ప్రతి శోధన ఏమైపోద్ది? అంతటితో ఓడ్చబడుతుంది. కాబట్టి ఈ సమయంలో నీ సమాధి కూడా ఏమవ్వాలి? క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా అది పోడ్చబడాలి. నో మోర్ డౌట్ ప్రియులారా. నిరీక్షణ అంతే, విశ్వాసంతో బ్రతకాలంతే. ప్రతిరోజు కూడా మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటా కనుక మనం వెళ్ళిపోతే ప్రియులారా, తప్పకుండా ప్రతిరోజు కూడా దేవుడు మన హృదయంలో ఉండి పునరుద్ధాన శక్తిని మనలో నింపుతాడు. పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. కాబట్టి యేసుప్రభువు పలికినట్టుగా నీ హృదయంలో గనక సువార్తని, వాక్యాన్ని గనక నింపుకుంటే పునరుద్ధానము ఆయనే, నీలో కలిగే జీవము కూడా ఆయనే. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం, మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు చేయిపోయి మీరు చేయి పెట్టిన ఆయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన.
నీ వస్త్రపు చెంగులో స్వస్థున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్థున్నది, మీ నోటు వాక్కులో స్వస్థున్నది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన వారు పేతురు యాహాను ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా. నాయన ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి నేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మంచిదండి పిల్లరా, మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.